దాను గోత్రానికి చెందిన మనోహ అతని భార్యకు ఆ సమయంలో ఇశ్రాయేలీలో యెహోవా దృష్టికి దోషులైనందున 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించి ఒక రోజు యెహోవా దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై, నీవు గర్భవతివై ఒక కుమారుని కనబోతున్నావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసముని గాని మద్యముని కాని త్రాగకూడదు, అపవిత్రమైన దేనిని తినకూడదు, అతని తలపై కత్తి పట్టకూడదు. ఆ బిడ్డ పుట్టుకతోనే దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షిస్తాడని చెప్పాడు. ఆమె వెంటనే వెళ్లి తన భర్తతో చెప్పింది. అప్పుడు మనోహ, నీవు పంపిన దైవజనుడు మరలా మా ఇద్దకు వచ్చి పుట్టబోయే బిడ్డకు ఏం చేయాలో తెలియజేయమని యెహోవాను ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనను విన్నాడు. ఆమె పొలంలో కూర్చుండగా దేవుని దూత మరలా ప్రత్యక్షమయ్యాడు. ఆమె మనోహను పిలిచి తీసుకువచ్చింది. ఆ దూత దేవుని ఆజ్ఞలన్నింటినీ చెప్పాడు. అప్పుడు అతడు ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యెహోవాకు అర్పించాడు. ఆ బలి దహనాగ్నిలో నుండి యెహోవా దూత ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మనోహ మరియు అతని భార్య ఆశ్చర్యపోయి నేల మీద సాగిలపడ్డారు. ఆ తర్వాత యెహోవా దూత మరలా వారికి కనిపించలేదు.